సో ప్రస్తుతం మనతో పాటు గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లోకేష్ యాదవ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి గత వారం అవుతుంది. సో ఎట్లా అనిపిస్తుంది, ఏ విధంగా కొనసాగుతున్నాయి అన్నీ కూడా, ఇచ్చినటువంటి పథకాలు కూడా ఏ విధంగా అమల్లోకి వచ్చినాయి? ఆల్రెడీ 2 పథకాలు అమల్లోకి వచ్చినాయి. సో బస్సు సర్వీస్ గురించి, అంటే బస్సు ఫ్రీ సర్వీస్ గురించి మహిళలకు కూడా ఇది అందరికీ అయిన విషయమే. కాకపోతే కొంతమందికి దీనివల్ల నష్టం చేకూరుతుందని కూడా కొంతమంది చెప్తున్నారు. మరి మీరు ఏం చెప్తారు? ఇంకా 4 పథకాలు కూడా ఎప్పటిలోగా అమల్లోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటారు. ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు సంతోషం కంటే కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అత్యధికంగా సంతోషం ఉంది. ఏ లక్ష్యం కోసం ఇది విద్యార్థి చేసే అధ్యక్షుగా, కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్వీ కింద పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ గల నాయకులుగా, నిధులు నీళ్లు నియామకాలు ఆత్మగౌరవం కోసం ఏర్పడిన తెలంగాణలో ఏ అంశం కూడా నెరవేరలేదు. పూర్తిగా రాక్షస ప్రభుత్వం నడిచింది ఇక్కడ. కుటుంబ పరిపాలన నడిచింది మొత్తం ఇక్కడ కూడా. అవినీతి పరిపాలన నడిచింది ఇక్కడ. బంధుప్రీతితో కూడా పరిపాలన నడిచింది మొత్తం. ఇలాంటి కుటిల బుద్ధితో నువ్వు కూడిన ప్రభుత్వం కూడా కూలిపోయి ఈ తెలంగాణ 4.5 కోట్ల ప్రజలు మాకు పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం అంటే మా మీద పూర్తి పెద్ద బాధ్యత ఉంది. మా మీద ఒక గురుతర బాధ్యతను మా మీద పెట్టారు కాబట్టి పూర్తి స్థాయిలో దీన్ని నెరవేర్చే క్రమంలో మేము పనిచేస్తాం. ప్రతి క్షణము ప్రతిరోజు భయంతో పనిచేస్తాం మేము మొత్తం కూడా. ఇలాంటి బాధ్యతను చాలా శక్తివంతంగా, చాలా అర్థవంతంగా, చాలా చైతన్యవంతంగా, ప్రజారహితమైన, ప్రజారంజకమైన, ప్రజా చైతన్యవంతమైన పరిపాలన అందిస్తాం. ఈ రాష్ట్రంలో డ్రగ్స్ రహిత, గంజాయి రహిత, అవినీతి రహిత పరిపాలన అందిస్తాం. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూసే విధంగా పరిపాలన అందిస్తాం. ప్రతి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళ లక్షాధికారులు చూసే విధంగా పరిపాలన అందిస్తాం. ప్రతి రైతు కూడా తన మొహంలో ఆనందాన్ని చిరునవ్వు చూసే విధంగా పరిపాలన ఉంటుంది మా పరిపాలన. ప్రతి పేదవాడి ఇంట్లో చిరునవ్వులు పూసే పరిపాలన ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిపాలన మా లక్ష్యం. ఈ దేశంలో ఉన్న 29 రాష్ట్రాలకి తెలంగాణ ఒక రోల్ మోడల్గా కాబోతుంది. తెలంగాణ ముఖచిత్రంలో, భారతదేశ ముఖచిత్రంలో ఇది ఒక సువర్ణ అక్షరాలతో లిఖించే విధంగా మా పరిపాలన ఉండబోతుంది. సామాజిక సమతుల్యత పాటిస్తూ, ట్రాన్స్పరెన్సీకి అనుకూలంగా ప్రతి ఉద్యోగ నియామకాల్లో కూడా అవినీతి రహితమైనటువంటి ఉద్యోగాలు, ఎక్కడ కూడా అవినీతి తావు లేకుండా పరిపాలన విధానంలో అందరం భాగస్వామ్యం కల్పించుకుంటూ వచ్చిన ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ 93% ఉన్న పేదలందరూ కూడా భాగస్వాములు అయ్యే విధంగా ఈ పరిపాలన ఉండబడుతుంది. ఈ పరిపాలన మొత్తం నభూతన భవిష్యత్తు అనే విధంగా, దేశ చరిత్రలో చెప్పుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా, ఇది పీపుల్స్ గవర్నెన్స్, పీపుల్స్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో పేదలందరికీ న్యాయం జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో మనం బాధలు చెప్పుకోగలుగుతున్నాం. ఈ బాధలు తీర్చినటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నారు. పరిపాలన సౌలభ్యం కలిగిన మంత్రులు అక్కడ ఉన్నారు. పరిపాలన అనుభవం కలిగిన మంత్రులు ఉన్నారు. పరిపాలన కలిగిన ఎమ్మెల్యేలు ఉన్నారు. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా, దాదాపుగా 10-15-20 సంవత్సరాలుగా విద్యార్థి చేసేగా, యువతన అనేక రకరకాలుగా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూలో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ప్రజారంజకమైన బాధలు మొత్తం తెలుసుకొని రేపు ప్రభుత్వంలో మేము భాగస్వామ్యం కాబోతున్నాం. ఈ వర్గాలందరి యొక్క అభివృద్ధి కోసం మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ పరిపాలన జరిగింది. మీరన్నట్టుగా ఈ ఖచ్చితంగా అందరికి న్యాయం జరుగుతుందా, అందరికి న్యాయం జరగదా అంటే ఖచ్చితంగా ఒక అంశాన్ని తెర మీద తీసుకున్నప్పుడు పూర్తి స్థాయిలో ఒక స్కీమ్స్ కానీ ఒక అంశాన్ని తెచ్చినప్పుడు పూర్తి స్థాయిలో 100% ప్రజలందరూ కూడా ఫ్రీ బస్ పెట్టడం వల్ల అందరూ మహిళలందరూ కూడా మొత్తం ఎవరైనా ఫ్రీ పెట్టినప్పుడు ఎందుకు డబ్బులు పెట్టుకొని పోతారు, మొత్తం బస్సులోనే వెళ్ళడం జరుగుతుంది. సో కొంత ఆటో యూనియన్ వాళ్ళకైతే నష్టం జరుగుతుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. కొన్ని చోట్ల అయితే ధర్నాలు కూడా చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ కూడా రేపటి చూసి కూడా స్టార్ట్ చేస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. మరి వాళ్ళకి ఏదైనా న్యాయం చేకూరుస్తారా, లేకపోతే ఈ బస్ ఫ్రీ సర్వీస్ అనేది తీసేస్తారా? అసలు ఏం చేయబోతున్నారు అంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా, అంటే దీని గురించి ఏ విధంగా ఆలోచించబోతుందంటారు? ఏం చెప్తారు? ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనే పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకం. మేము 6 గ్యారెంటీ స్కీమ్లో ప్రధానమైనటువంటి పథకం అది. ఆల్రెడీ మేము మా ప్రభుత్వం నడుస్తున్నటువంటి పక్క రాష్ట్రం ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం జరుగుతుంది. ఇక్కడ మేము కూడా దాన్ని స్టార్ట్ చేసినాం. కాబట్టి ఎట్టి పరిస్థితులు దీన్ని రద్దు చేసే అవకాశం లేదు. ఒకవేళ మీరు అన్నట్లుగా ఎవరైతే ఆటో డ్రైవర్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆందోళన చేస్తున్నారో వాళ్ళకి పరిష్కార మార్గంగా వారు ఈ వృత్తితో పాటుగా ఇంకా ప్రత్యామ్నాయ వృత్తి ఎంచుకునే విధంగా వాళ్ళకి కొన్ని రకాలైన సబ్సిడీ కొన్ని రుణాలు ఇచ్చే కార్యక్రమం కానీ, అదేవిధంగా వేరే విధంగా వాళ్ళకు కూడా స్కీమ్స్ ప్రవేశపెట్టే కార్యక్రమం ఆలోచన చేస్తున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఎవరికి అన్యాయం జరగకుండా ఒక పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు 100% ఎవరికి న్యాయం చేయలేం. 1-2 సహజంగా వస్తాయి. కాబట్టి అలాంటి ఏమనంటే మేము వాటి పరిష్కార మార్గంగా ప్రయత్నం చేస్తాం. ఆటో డ్రైవర్లు కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఎవరు ఆందోళన చెందడం అవసరం లేదు. 100 రోజుల్లో మేము ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ స్కీమ్లు కార్యాచరణ ప్రారంభిస్తాం. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజారంజకమైన పరిపాలన ఇస్తాం. పేద ప్రజల ప్రభుత్వం కాబట్టి ప్రతి వ్యక్తి కూడా తన బాధని, కష్టాన్ని, సుఖాన్ని, బాధని ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ప్రభుత్వంలో భాగస్వామ్యం మాకు కానీ చెప్తే మా ద్వారా
మంత్రులకి మీ చీఫ్ మినిస్టర్ గారు కానీ అదేవిధంగా అందరూ కూడా తెలియజేసి ఈ ప్రజారంజకమైన పరిపాలన చేస్తున్నాం భాగస్వామ్యం అవుతాం. మా ద్వారా కాకపోయినా మీరు మీడియా మిత్రులు మీరు అంటున్నారు కాబట్టి ఈ పేద ప్రజలు ఎవరుతున్నారో ఎవరికైతే బాధలుంటే వారు మీ ద్వారా చేస్తే మీరు కూడా దయచేసి మీ ఛానల్ ద్వారా చెప్తున్నాం. ఈ సమస్యలు ఏదైతే ప్రజల సమస్యలు ఉంటే ఆ సమస్యలు మీరు దృష్టికి వస్తే మీరు చీఫ్ మినిస్టర్ గారు కానీ అదేవిధంగా మల్లు బట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారికి కూడా మీరు సమస్య తీసుకెళ్తే వారిద్దరు సాధ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. మల్లు బట్టి విక్రమార్క గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో వారి సారథ్యంలో సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు అదేవిధంగా ప్రియాంక గాంధీ యొక్క డైరెక్షన్లో ఈ ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. ఎవరు బాధలు కూడా ఎవరు బాధపడద్దు. మీ సమస్యలు మొత్తం పరిష్కార మార్గంగా మేము ప్రయత్నం చేస్తాం. ఈ 5 సంవత్సరాలు మా అమ్మే పెద్ద బాధ్యత పెట్టారు. అదేవిధంగా ఈ దుష్ట పరిపాలన చేసినటువంటి కేసీఆర్ 5,75,000 కోట్ల రూపాయలు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో అప్పు చేసినారు. ప్రతి ఒక్క తెలంగాణ ప్రాంతంలో ప్రతి వ్యక్తి యొక్క తల మీద 1,30,000 రూపాయలు అప్పు పెట్టిపోయిన ఇక్కడ ఈ దుర్మార్గ పరిపాలన మొత్తం ఈ విధంగా తెలంగాణ మొత్తం అప్పులు పరిపాలన చేసిపోయింది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొత్తము ఈ సంపద సృష్టించింది ఎవరంటూ కూడా కేటీఆర్ గారి మాటల్ని మనం విన్నాం, చూసుకోవచ్చు కూడా. ప్రతి ఒక్క దగ్గర చోట కూడా ఇదే చెప్తున్నారు. సంపద తెలంగాణ రాష్ట్రంలో సంపద మేము సృష్టిస్తేనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే వాళ్ళు ఏర్పరచుకొని వాళ్ళు మేము పరిపాలిస్తామంటూ కూడా ముందుకొచ్చారు. మరి మేము సంపద సృష్టించకపోతే ఎక్కడి నుంచి వస్తుండే, ఏ విధంగా కొట్లాడుతుండే? మేము తెచ్చాం కదా, సంపద తెచ్చింది ఎవరు అంటూ కూడా మాట్లాడుతున్నారు. మరి దీనికి మీ స్పందన ఏంటి? సంపద లేదు, వాళ్ళ బొంద లేదు. వాళ్ళ బొంద తీసుకొచ్చారు. ఏం సంపద తెచ్చారు? మొత్తం కూడా తెలంగాణ మొత్తం అప్పుల కోపం తీసుకొచ్చి ఒక్కో డిపార్ట్మెంట్ ముట్టుకుంటే నిన్న సివిల్ సప్లై ముట్టుకుంటే 82,000 కోట్ల రూపాయలు, విద్యుత్ తీసుకుంటే 86,000 కోట్ల రూపాయలు, 150,000 కోట్ల రూపాయలు. నువ్వు ఏ మినిస్ట్రీని తీసుకున్నా రివ్యూ చేస్తే వేల కోట్లు విపరీతమైన దావారా ఖర్చు, మొత్తం లక్షల కోట్ల రూపాయలు విపరీతమైన అవినీతి చేశారు. మొత్తం తెలంగాణ ప్రాంతాన్ని తడిగుడ్డను బట్టి పిండి పడేసి వీళ్ళ బొంద మీద ఏమి సంపద సృష్టించాడు? సర్ప్లస్ మిగులు బడ్జెట్తో ఏర్పడే తెలంగాణ ప్రాంతాన్ని అప్పులు చేసి ఇవాళ చివరి కేంద్రం నుంచి మిగతా సంస్థల నుంచి కనీసం మనకు వచ్చే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఎక్కడికి పోయినా కానీ అప్పు చేద్దామంటే మనకు ఆ టార్గెట్ కూడా మించిపోయి ఈరోజు అప్పు ఇచ్చే పరిస్థితి తెలంగాణ ప్రాంతంలో. ఈ సంవత్సర తెలంగాణ ప్రాంతంలో మనకి నెల ఆదాయం వచ్చేసి 10,000 కోట్ల రూపాయలు అయితే అప్పులకి 5,000 కోట్ల రూపాయల పరిస్థితి కట్టే పరిస్థితి ఏర్పడింది. ఈ కేసీఆర్ ఒక దుర్మార్గ పరిపాలనతోటి ప్రజలకు అర్థం చేసుకోవాలి. మీరు కేసీఆర్ అవినీతి ప్రభుత్వాన్ని మీరు అంతం చేయాలి. కౌలు రైతులకు రైతు బంధు లేదా అంటూ కూడా కేటీఆర్ ట్వీట్ చేశారు. మరి తన మాటల్ని అంటే ఏ విధంగా చూస్తారంటారు? అదేవిధంగా నిన్న కూడా కొన్ని వాక్యాలు అయితే చేశారు. 24 గంటల్లో రైతు బంధు పడాలంటున్నాం కదా, మరి ఏది అంటూ కూడా కొంత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ఆయన. మరి ఏం చెప్తారు? మీరు ప్రశ్నించడానికి ఉన్నారు. మీ బొంద మీద మొత్తం అప్పులు చేసి పెడుతున్నారు. మీరు అప్పులు చేసి మా నెత్తిన పెట్టి 24 గంటలు 36 గంటలు అంటే ఇస్తాం ఖచ్చితంగా. ఏదైతే రైతులకు చెల్లించాల్సిన డబ్బులు ఏదైతే ఉందో రైతు బంధు ఉందో అది ఖచ్చితంగా అమలు చేస్తాం, వాళ్ళకి ఇస్తాం. కౌలు రైతులు కూడా ఇస్తాం. బ్యాంకు రుణాలు మాఫీ చేసే కార్యక్రమంలో కూడా కార్యాచరణ చేస్తున్నాం. పెన్షన్స్ ఇస్తాం. విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ పూర్తి స్థాయిలో అమలు చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఈ అప్పులు మా ముందున్న లక్ష్యం అయితే శ్వేతపత్రం. మందికి రైతు బంధు పడలేదంటూ కూడా కొంచెం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి వాళ్ళకేం చెప్తారు? మేము అదే చెప్తున్నాం. ఎవరు ఆందోళన చెందుతుంది మొత్తం కూడా కేసీఆర్ మొత్తం దుర్మార్గ పరిపాలన చేసి 5,75,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి మన నెత్తిన పెట్టింది. కాబట్టి ముందు మేము ఏ డిపార్ట్మెంట్లో ఏ మంత్రివర్గంలో ఎంత తప్పు చేసిండో ఏందనేది ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయబోతున్నాం. అందరి యొక్క అన్ని శాఖల్లో కూడా రివ్యూ చేస్తున్నాం. మొత్తం కూడా ప్రిన్సిపల్ సెక్రటరీస్ పిలిచేసి ఇక్కడ అవినీతి ఎంత జరిగింది, అసలు ఎంత అప్పు చేశారు, ఎంత రాబడి ఎంత, పోబడి ఎంత, అప్పు ఎంత అని చెప్పని వాళ్ళ లెక్కలు తీసి శ్వేతపత్రం ముందు రిలీజ్ చేస్తాం. రిలీజ్ చేసిన తర్వాత పూర్తి స్థాయి మా పరిపాలన అవుతుంది. రైతులు కానీ నిరుద్యోగులు కానీ యువకులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రజానైతిక పరిపాలన కాబట్టి రైతులు ఖచ్చితంగా మీకు ఇవ్వాల్సిన డబ్బులు మీకు ఇస్తాం. కాకపోతే ఒక 4 రోజులు అటు ఇటు ఉంటుంది. కాబట్టి ఈ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మాట్లాడే కళ్ళబుల్లి మాటలు మీరు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అది కూడా చెప్తున్నాం కదా. మేము ముందు శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఫస్ట్ బడ్జెట్ ఎంత ఉంది, అసలు ఏంటి పరిస్థితి, ఎంత అప్పులు ఉంది, ఎక్కడ ముట్టుకున్న 1,000 కోట్ల రూపాయల మొత్తం అప్పులు అవ్వబడుతున్నాయి. అయితే దీని మీద పూర్తి స్థాయి రివ్యూ చేసిన తర్వాత ఒక సమగ్రమైన విచారణ చేపట్టిన తర్వాత శ్వేతపత్రం రిలీజ్ చేసిన తర్వాత మా పూర్తి స్థాయి పరిపాలన ఉంటుంది. అప్పుడు అన్ని ప్రజానైతిక పరిపాలన స్కీమ్స్ మొత్తం అమలు చేస్తాం.